ఎంతో ఘోరాతి ఘోరంగా ఈ రాష్ట్రాన్ని దోషిండు. ఈ దేశంలో ఒక వెలుగు వెలుగాల్సినటువంటి రాష్ట్రం ఇలా అప్పుల్లో కూరుకుపోయింది, నిరుద్యోగులంలో కూరుకుపోయింది, అవినీతిలో కూరుకుపోయింది, అహంకారంలో కూరుకుపోయింది, దోపిడీలో కూరుకుపోయింది, భూములను కోల్పోయింది. అనేక కష్ట నష్టాలకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గురి చేసినటువంటి కేసీఆర్ మళ్ళీ నల్గొండ సభ పెడతాడంట. ఎంత సిగ్గులేదా అని కేసీఆర్? ఏం పెడతావా? నీ శాతగాక ఎన్నికల ముందు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించడం కోసం కేసీఆర్ జగన్మోహన్ రెడ్డితోని ములాఖాత్ అయి పోలీసులను పిలిపించినాడికి డ్రామాలు ఆడడానికి. ప్రజలు కూడా దేకలే కేసీఆర్ను పోలీసులను పిలిపించి కొట్లాడతారే. ఆంధ్రలో వచ్చి కొట్టాడు. 10 సంవత్సరాలు ఒకరి సంఖ్య ఒకరు పట్టుకొని నాకి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ చట్టపట్టాలు వేసుకొని తిరిగి చీకటి ఒప్పందాలు పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్ల ముందు పోలీసులను పంపించుకుంటారని చెప్పి ప్రజలు దేకలే కేసీఆర్. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది కేసీఆర్? ఇప్పుడు నీళ్ళంట తరలిపోతున్నాయని ఈయన మిస పెడుతున్నాడు. అరే ఏం చేసినావు? 10 ఏళ్ళు ఫామ్ హౌస్లో అంతే సరిపోతుంది. ఫామ్ హౌస్లో కుంభకారం నిద్రపోయినావు, ప్రగతి భవన్లో దోపిడీ చేస్తావు, మహారాష్ట్రని పార్టీలు చేర్చుకుంటావు, కర్ణాటకని పార్టీలు చేర్చుకుంటావు. చేసుకున్నట్టు నటనలా పైసలు మంది సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ము దోయాలి, వాళ్ళ కండగలు కప్పాలి, తినాలి పైసలు. ఇది నీ పాలన. ఇప్పుడంటే నల్లగొండ సభ పెడితే ఏంది? నేను ఏం చెప్తున్నంటే నువ్వు ప్రజలకు వనిగా దమ్ము లేక, ప్రజల ముందుకు పోయి మాట్లాడితే ముఖం లేక సభలు పెట్టుకుంటున్నావు. నీ సభల సోని నువ్వు సత్యనాశ తప్ప ఏం మిగలదు. సభలదేముంది? ప్రజలు రావడం కోసం ఇన్ని పైసలు ఇస్తారు, ఇన్ని సభలు పెడతారు, మీటింగ్లో బిర్యానీ పొట్లాలు అవి పెడతారు. ఇక ప్రజలు వచ్చి నీ మీటింగ్లన్నీ సొల్లి వినడానికి ఏం లేదు నీ తనం. నీకు ఒకవేళ సబ్జెక్టే ఉంటే, కేసీఆర్ దగ్గర మ్యాటర్ ఉంటే, సబ్జెక్ట్ ఉంటే నువ్వు వచ్చి మాట్లాడు. లేకపోతే కేటీఆర్కో హరీష్ రావుకో ఎవరికో వివరిస్తే వాళ్ళు మాట్లాడతారు. సబ్జెక్టు లేదు, ఇలా బొందలేదు. ఎందుకు లేదంటే లూటిగల దగ్గర సబ్జెక్ట్ ఎట్లుంటుందా? ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నది ఈ దొంగలే. సోమేష్ కుమార్ అనేతోని పెట్టి చీఫ్ సెక్రటరీని పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఈ దొంగలే. ధరని తీసుకొచ్చి రాష్ట్రాన్ని పొలములన్నీ తిన్నది ఈ దొంగలే. కుటుంబ పాలన చేసింది ఈ దొంగలే. అడ్డగోలిగా భూములను చీల్చి చెండాడి ప్రజల యొక్క బతుకులను చిందనం చేసినటువంటి వీళ్ళు ఏం మాట్లాడతారా? నల్గొండ సభలో ఏం మాట్లాడతారు? 2 నెలల పాలన మీద మాట్లాడితే ప్రజలు మీ చెవులలో రాళ్ళు పెట్టి వస్తారు. ఏముంది మీది ఇంకా అంటున్నా? నల్లగొండ సభ పెట్టి అంటే మళ్ళీ ఇక దోషినే ఉన్నాయి కదా, అడ్డగోలిగా దోషిన లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టరు. ఇక కొత్త పాట, ఆడిందే ఆట పాడిందే పాట. ఇక మీ ఇష్టం వచ్చినట్టు ఉంది.